బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 18వ రోజు పారాయణలోకి వచ్చాం. దీపస్తంభం పగిలి, స్తంభదీపం పగిలి అందులోంచి వచ్చినటువంటి పురుషుడు ఎన్నో రకాల వేదాంత విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఏం పుణ్యం కలిగించేవేమిటి, పాపం కలిగించేదేమిటి, ఇవి తెలుసుకుంటున్నాడు. అందులో అతను తెలుసుకుంటున్నటువంటి చాలా విషయాలలో కొన్ని విషయాలు విన్నాము, ఇప్పుడు మరికొన్ని వినబోతున్నాం అన్నమాట. ఉద్భూత పురుషుడు ఇట్లా అడుగుతున్నాడట, మునీశ్వర, నేను అనుగ్రహించబడ్డాను, నీ దర్శన ప్రభావం వల్ల జ్ఞానవంతుడినయ్యాను. నువ్వే నాకు తండ్రివి, సోదరుడవు, గురువువి కూడా. నేను నీకు శిష్యుణ్ణి. దరిద్రుడనై మొద్దుగా ఉన్న నాకిప్పుడు నువ్వు కాకపోతే గతెవరు? పాపవంతుడైన నేనెక్కడా, ఇలాంటి సద్గతి ఎక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడా, పుణ్యప్రదమైన కార్తీక మాసం ఎక్కడా, మునీశ్వరులు ఎక్కడా, ఈ విష్ణు సన్నిధి ఎక్కడా? ప్రారబ్ధ సుకృతం ఉంటే గనక తప్పకుండా ఫలిస్తుంది. ఏనాడో ఎప్పుడో పెట్టుకున్నాను, ఈ పుణ్యాన్ని చేసుకున్నాను. నేను మధ్యలో పాపం అంతా అనుభవించాను, అప్పుడు చేసినటువంటి పుణ్యం ఇప్పుడు ఫలప్రదమైంది. నాకేదో పూర్వపుణ్యం ఉంది కాబట్టే ఇప్పుడు నాకు ఇదంతా లభించింది. కాబట్టి అయ్యా, నాకు ఇంకా చెప్పు దీని గురించి. మనుషులు విధిగా కర్మలు ఎలా చేస్తారు? ఆ కర్మలకి ఫలితం ఎట్లా కలుగుతుంది? వాటిని ఎవరు ఉపదేశిస్తారు? ఏ కర్మ అయినా చేయటానికి ముఖ్యమైనది సరైన కాలం ఏమిటి? అసలు కర్మలంటే ఏమిటి? ఇదేం కోరి ఈ కర్మలన్నీ చేయాలి మనం? ఈ విషయం అంతా వినగోరి ఉన్నాను, నాకు చెప్పు. నీ వాక్యాలు అనేటువంటి వజ్రాయుధంతో నా పాప పర్వతం అంతా హతమైపోయింది తండ్రి. నేను ఇంకొంచెం పుణ్యం సంపాదించుకుంటా, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాను అని అడిగేసరికల్లా ఈ అంగిరసుడనే మహాముని ఇట్లా చెప్తున్నాడట, ఓయి, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది నాయన. లోకహితం కోసమే నువ్వు అడుగుతున్నావు. ఈ ప్రశ్న నీ ఒక్కడికే కాదు, ప్రపంచానికే దీనికి సమాధానం కావాలి. అందుకని నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. అనిత్యమైన ఈ దేహాన్ని ఆశ్రయించి ఇంద్రియకాముడివై ఆత్మను మరిచి దేహాదులనే ఆత్మ అని తలుచుకోవద్దు. ఆత్మకెప్పుడు సుఖదుఖాది ద్వంద్వాలు లేవు. అవి కేవలము దేహానికి సంబంధించిన ధర్మాలుగా మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు ఏం చేయాలి? కర్మ చేయాలి. దాంతో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానాన్ని పొంది దాని చేత ఆత్మని యథార్థంగా తెలుసుకోవాలి. దాని వలన ఏమిటి? చిత్తశుద్ధి కలుగుతుంది. దేహధారి అయిన వాడు తనకి విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలను. వర్ణాశ్రమ విభాగాన్ని విడవకుండా తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకుని తర్వాత దాన్ని చేయాలి. స్నానం చేయకుండా చేసే కర్మ ఏనుగు భక్షించిన వెలగపండులాగా నిష్ఫలితమైపోతుంది. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది. నిరంతరము ప్రాతస్నానం చెయ్యలేనివాడు తులా కార్తీకమందును, మకర మాఘమందును, మేష వైశాఖమునందును స్నానం చేయాలి. ఈ పొద్దున్నే స్నానం చేయటం అందరికీ కుదరదండి. ఇప్పుడు ఉద్యోగాలు, వ్యవహారాలు, చదువులు, రకరకాల కార్యక్రమాల వల్ల తెల్లవారుతేట స్నానం చేయటం కుదరదు. ఎందుకు కుదరదు? కుదుర్చుకునేవాడు కుదుర్చుకుంటాడు, కుదుర్చుకోలేనివాడు, అవకాశం లేనివాడు తప్పకుండా ఎప్పుడు చేయాలంటున్నారు? కార్తీక మాఘ వైశాఖ మాసాలు, ఈ మూడిట్లలో పొద్దున్నే స్నానం చేయాలి. ఏముందండి, ఒక స్నానమే కదా. శ్రద్ధగా చేస్తే చాలా రకాల పాపాలు నశించిపోతాయి. కొన్ని మనకి పాజిటివిటీ ప్లస్ అవుతుందన్నమాట. ఈ 3 మాసాల యందును ప్రాతకాలంలో స్నానం చేసేవాడు వైకుంఠానికి వెళ్తాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్య గ్రహణములందును కూడా స్నానం ముఖ్యం. ఇందులో గ్రహణములలో గ్రహణకాలమందే స్నానం మరీ ముఖ్యమైనది. బ్రాహ్మణులందరికీ కూడా ముఖ్యమైనవి స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానం చేయనివాడు రౌరవ నరకమందు యాతనలు పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు. కాబట్టి పుణ్యకాలమైనటువంటి ఈ కార్తీక మాసంలో ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చేటువంటి స్నానము ఆచరించవలెను. కార్తీకంతో సమానమైన మాసం లేదు, ఇంతకంటే పుణ్యవంతమైన సమయం ఇంకొకటి రాదు. ఏ ప్రకారం వేదంతో సమానమైన శాస్త్రం లేదో, గంగతో సమానమైన తీర్థము లేదో, బ్రాహ్మణ్యంతో సమానమైనటువంటి జాతి లేదో, భార్యతో సమానమైన సుఖము లేదో, ధర్మంతో సమానమైన మిత్రము లేదో, నేత్రముతో సమానమైన జ్యోతిషు వెలుగు లేదో, కేశవునితో సమానమైన దేవుడు లేడో, అట్లాగే కార్తీకంతో సమానమైనటువంటి మాసం లేదు. కర్మ స్వరూపాన్ని తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములు చేయవాడు 1,000,000 యజ్ఞాల ఫలితాన్ని పొంది వైకుంఠంలో ఉంటాడు. అయితే ఈ ఉద్భూత పురుషుడు ఆ స్తంభంలో నుంచి వచ్చాడు కదా, అతను అడుగుతున్నాడు, అయ్యా, చాతుర్మాస్య వ్రతం అని అన్నారు, అదేంటండి?
అది పూర్వం ఎవరితోటి చేయబడింది, ఈ వ్రత విధిని ఎలా చేయాలి, ఈ వ్రతానికి ఏం ఫలితం వస్తుంది, దాన్ని చేసేవాడికి ఎలాంటిది లభిస్తుంది, ఆచరించే మనుష్యుడు ఏ లోకానికి పోతాడు, అది చెప్పమన్నాడు. అనేసరికల్లా అప్పుడు ఈయన అన్నాడట, అంగిరస్ మహాముని, పోయి నువ్వు మనుష్యులకి బంధువుగా ఉన్నావు, నీ ప్రశ్నలన్నీ లోకోపకారమే, లోకానికి ఉపకారం జరుగుతాయి అని చెప్పి ఏం చెప్పారట, విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి దినమున పాలసముద్రమందు నిద్ర అనుమిషతో శయనించును. మనం తొలి ఏకాదశిగా చెప్పుకుంటాం కదా, దశమి వెళ్ళి ఏకాదశి రాగానే పడుకుంటాడు స్వామివారు, అందుకని దశమి అని చెప్తారు, కానీ మనం ఏకాదశినే నియమంగా చేసుకుంటాం. ఆ రోజున యోగ నిద్ర మిషతోటి శయనిస్తాడు. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున అంటే ఏకాదశి వెళ్తూనే లేస్తారనమాట. ఇది చాతుర్మాస్యం, అంటే 4 నెలల కాలం. ఈ 4 మాసాలు విష్ణుమూర్తికి నిద్రాసుఖాన్ని ఇచ్చేవి. అంటే హరి 8 మాసాలు వ్యాపారముతో ఉండి, అంటే ఈ క్రియ అంతా ఈ భూమండలాన్ని పాలించే క్రియలో ఉండి, సర్వప్రపంచాన్ని పాలించేవాడే కదా మహావిష్ణువు. పాలన కార్యక్రమం 8 నెలలు చేసి ఈ 4 మాసాలు విరమణ చేస్తాడు. ఆయన పాలనా వ్యవహారంలో లేడు, ఇక నిద్రపోతాడనమాట, పడుకుంటాడు. విష్ణువుకి నిద్రాసుఖాన్ని ఇస్తుంది కాబట్టి ఇది పుణ్యకాలం. ఈ కాలంలో హరిని ధ్యానించేవాడు విష్ణులోకాన్ని పొందుతాడు. ఈ 4 మాసాల్లో చేసిన పుణ్యకార్యాలు అనంతమవుతాయి. ఇది కూడా ఒక ప్రత్యేకమైనది. చాతుర్మాస్యం కొంతమందే పాటిస్తారండి. మనకి ముఖ్యంగా మనకు గురువులుగా చెప్పబడేవాళ్ళు, చతురామ్నాయ పీఠాలకి అధిష్టాతలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ, తర్వాత యతులు, సన్యాసులు, పూజ్య గురువులు, వీళ్ళందరూ కూడా చాతుర్మాస్య వ్రతం చేస్తారు. చాతుర్మాస్యం కొన్ని ఊళ్ళలో చేయాలని నియమం పెట్టుకుంటారు. చాతుర్మాస్యంలో ప్రయాణాలు అవి చేయకూడదన్న ఒక నియమం ఉంటుంది. ఎక్కడున్నారో అక్కడ ఉండిపోతారనమాట. దీన్ని బట్టి వారి శిష్యులు కూడా, సంసారులు కూడా, కొంచెం పెద్దవాళ్ళు అయిన వాళ్ళంతా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. కారణం ఏంటంటే, ఈ విషయంలో నారదుడికి విష్ణుమూర్తి చెప్పింది ఒకటి ఉంది. పూర్వం కృతయుగంలో వైకుంఠలోకమందు హరి లక్ష్మితో కూడా సింహాసనం మీద కూర్చుని సురకిన్నర ఖేచరోరగ గణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపబడుతున్నాడు. ఖేచర్లంటే ఆకాశంలో తిరిగేవాళ్ళు, ఊరగులంటే సర్పాలు, వీళ్ళంతా ఆయన్ని సేవిస్తున్నారట. ఇలా ఉండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ లోకానికి వచ్చాడట. నారదుడు వచ్చి సింహాసనాసీనుడై 4 భుజాలు కలిగి పద్మముల వంటి నేత్రములతో ప్రకాశించేటువంటి అతి మనోహరుడైన విష్ణుమూర్తిని చూశాడు. చూసి ఎంతో సంతోషించాడట. అమితానందంతో ఆయన పాదాలకు నమస్కారం చేసిన నారదుల వారిని విష్ణుమూర్తి కనుక్కుంటున్నారు కుశలం. నీవు సంచరించే స్థలాలయందు సర్వత్రా కుశలమేనా? ఋషుల ధర్మాలు బాగా ఉన్నాయా? ఉపద్రవాలు లేవు కదా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయం అంతా ఈ సభలో చెప్పమన్నారట. అయితే ఆ మాట విని నారదుల వారు నవ్వుతూ ఇట్లా చెప్పాడట, ఓ స్వామి, నేను భూమినంతా తిరిగి చూశాను. వేదత్రయమందు చెప్పబడినటువంటి మార్గము విడువబడింది. కొందరు మునీశ్వరులు గ్రామ్య లోలుగా ఉన్నారు. తమ తమ కర్మలను యావత్తూ విడిచారు. వారు దేనికేదో ముక్తులవుతారో నాకు తెలియకుండా ఉంది. కొందరేమో తినకూడని వస్తువులు తింటున్నారు, కొందరు వ్రతాలు మానేశారు, కొందరు ఆచారవంతులుగా ఉన్నారు, కానీ కొంతమంది అహంకార వర్జితులుగానే ఉన్నారు, కొందరు మంచి మార్గంలో ఉన్నారు, కానీ మరికొందరు నింద చేసేవాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి దేవా, ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులని నువ్వు రక్షించాలి అనగానే భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయినటువంటి హరి లక్ష్మితో సహా గరుకుమంతుడిని అధిష్ఠించి భూలోకానికి వచ్చాడట. ఆయన వచ్చి ఏం చేశాడు, విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న ఒక స్థలానికి వచ్చి సర్వప్రాణి హృదయగతుడు అయినప్పటికీ మాయా నాటకధారి అయి పుణ్యక్షేత్రములందు, తీర్థములందు, పర్వతములందు, అరణ్యములందు, ఆశ్రమములందు తిరుగుతూ సమస్త భూమి యందు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ చాలామంది జనాలు బ్రాహ్మణులు చేరతారో ఆయా ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాడట. ఇట్లు సంచరిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారాలు చేశారు, కొందరు నవ్వారు. ఏంటి ముసలాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు రోడ్ల మీద పడి, ఈ దారుల్లో ఎందుకు, ఎక్కడో చోట ఒక ప్రాంతం చూసుకుని కూర్చోవచ్చు కదా, ఎందుకు వచ్చిన తాపత్రయమని ఎక్కిరించిన వాళ్ళు కనపడ్డారు. కొందరు నమస్కారాలే చేసేవాళ్ళు కాదు, కొందరు అభిమానతులు, వీళ్ళని చూడగానే మొహం తిప్పుకునేవాళ్ళు, కొందరేమో వీళ్ళని తుస్కరించేసేవాళ్ళు. పెద్దవాళ్ళని చూసి గర్వితులుగా, అంటే యవ్వనంలో ఇవాళ్ళు ఉంటారు, రేపు నడివయసు రాదా, ఎల్లుండి వృద్ధాప్యం రాదా, అది వస్తుంది. కానీ వృద్ధుల్ని చూస్తే యువకులకి ఒక వేళాకోళంగా ఉంటుంది. నేను చాలా యవ్వనంగా ఉన్నాను, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా శక్తి ఉంది, నా చర్మం ఇలా ముడతలుగా లేదు అని రేపు నాటికి రాబోయేది అదేనని గ్రహించుకోకుండా ఉంటారు.
గ్రహించుకోకపోయినా పర్వాలా, కానీ ఆ గ్రహించుకోకుండా ప్రవర్తిస్తే బాగుండదన్నమా. కానీ ఇలాగే విష్ణుమూర్తితోటి చాలామంది ప్రవర్తించారు. ఆయన భూమండలంలో చాలా ప్రాంతాలు చూసి వ్యక్తులు ఎట్లా భిన్నమైన ప్రవృత్తులు కలిగిన వారుగా ఉన్నారో చూశాడు ఆయన. కొందరు కామాంధులుగా ఉన్నారు, కొందరు ఆయా క్రియాకలాపాలు మానేశారు, కొందరు ఏకవ్రత పరాయణులుగా ఉన్నారు, కొందరేమో నిషిద్ధ దినాల్లో అన్నం తినేవారుగా ఉన్నారు, కొందరు ఏకాదశి ఉపవాసాన్నే చెయ్యరు వాళ్ళు, అదేమిటో అది మాకు తెలియదంటే అంటారు. కొందరేమో ఏ రోజున తినకూడదో ఆ రోజునే నిషిద్ధ వస్తువుని ఇష్టంగా తినేవాళ్ళుగా కనపడుతున్నారు. కొంతమంది మాత్రం ఆచారవంతులుగాను ఉన్నారు, కొంతమంది ఆత్మచింతన కూడా చేస్తారంటే మనం ఈ దేహధారిగా ఉన్నాము, కొన్నాళ్ళ తర్వాత ఈ దేహం విడవబడుతుంది అన్న ధ్యాస కలిగిన వాళ్ళు కొద్దిమంది కనిపించారు. అయితే బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూసి వారికి మంచి మార్గానికి తెచ్చే ఉపాయాన్ని గురించి ఆలోచిస్తూ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ముని బృందాల దేవ సన్నిధికి వచ్చాడట. అయితే వచ్చి బ్రాహ్మణ రూపాన్ని వదిలి పూర్వం వల్లే గరుడారూఢుడై కౌస్తుభ శంఖచక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానసిద్ధులు మొదలైనటువంటి మునులు వైకుంఠం నుంచి తమ ఆశ్రమానికి వచ్చి అవిసెపువ్వుతో సమానమైన కాంతి కలవాడు, మెరుపు వంటి వస్త్రము కలవాడు, కోటి రవిభాసమానుడు, మకరకుండల విరాజితుడు, అనేక రత్నగ్రథిత కిరీట ప్రకాశమానుడు, అనేక సూర్యకాంతివంతుడు, మనోవాచ మగోచరుడు, దేవతాపతి, స్వయంభువు, ప్రసన్నుడు, అధిపతి, ఆద్యుడు అయినటువంటి విష్ణుమూర్తిని చూసి పరమాశ్చర్యాన్ని పొంది ఆనందించి శిష్య సుతాది పరివారంతో హరిసన్నిధికి వచ్చారు. వచ్చి ఏం చేశారట, భగవంతుడి పాదాలకి అందరూ నమస్కారాలు చేశారు. ఆయన ముందు నిలబడి 2 చేతులు జోడించి అంజలిబద్ధులై వినమ్రంగా హరిని స్తుతించారట. దీంతో 18వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 19వ రోజు మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.